అందరికీ నమస్కారం అండి. చాలా ఈసారి కొంచెం ప్రోడక్ట్స్ బాగా అనిపిస్తున్నాయి. రిలేటెడ్ ప్లాస్టిక్ కొంచెం తక్కువ కనబడుతుంది నాకు హాల్లో. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చింది ఏంది అంటే ఒక విషయం అందరికీ చెప్పడానికి. నేను ఒక 15 days 1 month నుంచి ఒక పాయింట్ మీద మా ఫ్యామిలీలో 3 క్యాన్సర్. బికాజ్ దీని తర్వాత ఏంది రీసెర్చ్, నేను హాస్పిటల్స్ తిరగడము అది ఇది చూస్తే మెడిసిన్ కంటే ఇంకా రెమెడీస్, డాక్టర్ సజెషన్స్ కూడా ఏంది అంటే మెడిసిన్తో పాటు మీరు సైడ్కి రెమెడీస్ కూడా చెయ్యండి అని. స్పెషల్లీ లేడీస్, మై సిస్టర్స్, ప్లీజ్ అవేర్ కండి. కొంచెము మన నెగ్లిజెన్సీ వల్లనే మన హెల్త్ బాగా దెబ్బతింటుంది. నేను ఇప్పుడు ఈ మూలం సంతలో ఈ అమ్మాయిది ఏందో కొత్త ప్రోడక్ట్ అని చూసి ఈ అమ్మాయిని పట్టుకొచ్చా ఇప్పుడు స్టేజ్ మీదకి. షీఈ్ ఫస్ట్ టైం మనకు మూలం సంతలో రావడానికి. మనం ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా మెడిసిన్ చేసే పని మెడిసిన్ చేస్తుంది, ఈ రెమెడీస్ చేసే పని రెమెడీస్ చేస్తుంది. కొంచెం ఇది వినండి, ఈ అమ్మాయి చెప్పేది విని మీకు తెలిసిన వారిలో షేర్ చేయండి. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరున్నా ఈ అమ్మాయి దగ్గర ఏదో ఉంది అంటుంది, డైలీ గుప్పడి తినాలి అని చెప్తుంది. కొంచెం క్లారిటీగా విని మీరు పక్కోళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకొకటి, నెక్స్ట్ మంత్ నుంచి కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాన్ అండి. మీరు ఏది ఇచ్చినా క్లాత్ బ్యాగ్స్ తెండి. మూలం సంతలో ప్లాస్టిక్ అనేదే ఉండకూడదు. మల్లేశం సార్ టేబుల్ బ్లాక్ చేసేటప్పుడు మీరు ప్రోడక్ట్ అమ్మేది పేపర్ బ్యాగ్స్ తక్కువ రేట్లో న్యూస్ పేపర్ బ్యాగ్స్ రెడీ చేయించి మీరు చేయాలి. ప్లాస్టిక్ అనేది ఈ మూలం సంతలో కనబడకూడదు నెక్స్ట్ మంత్ నుంచి. ఇది ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఏమన్నా అనుకోండి. ఇది బిజినెస్ పరంగా మనం ఇది పెడతలేము, అందరికీ ఒక అవేర్నెస్ కోసం. ఇంకొకటి, కృష్ణారెడ్డి సార్ ఒక సజెషన్ ఏమి ఇచ్చారు అంటే ఎవ్రీ మంత్ మూలం సంత ఒక యాక్టివిటీ జరగాలి ఇక్కడ. ఏం యాక్టివిటీ అది? నలుగురికి ఉపయోగపడి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ కొత్తగా కనబడుతుంది నాకు ఇక్కడ స్టేజ్ దగ్గర, హోమ్ మేడ్ చాక్లెట్స్. మనం అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయం. ఆమెను ఎక్కడనో నూకేస్తాం, ఈమెను ఎక్కడనో పెడతాం. ఆ బ్యాగ్స్, 1 gram జ్యువెలరీ, ఒక 100 calls వచ్చాయండి. 1 gram జ్యువెలరీ ఎక్కడ పోయినా మీకు దొరుకుతాయి. ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ దొరుకుతాయా? ఈమె దొరుకుతుందా? బేస్ ఇవ్వాల్సింది వీళ్ళకు మనం సపోర్ట్ చేయాలి ప్లీజ్. ఒక యాక్టివిటీ మాత్రం మాకు కావాలి అండి. ఇక్కడ స్టేజ్ మీద మీరు నేర్చుకున్నది ఇక్కడ వచ్చి నేర్పియాలి, నలుగురిలో అది ఉపయోగపడాలి. ఏదైనా క్రాఫ్టే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక యాక్టివిటీ స్టేజ్ మీద కావాలి. రీసెంట్గా మనకు ఎవ్రీ మంత్ మూలం సంతకు ఈ తనుజ గారు ఉన్నారు, సోప్స్ మేడ్ తనుజ. ఆవిడ ముందుకొచ్చింది, మేడం నేను సోప్స్ పిల్లలకు నేర్పిస్తాను, జనహిత పిల్లలకు. మేము ఆప్షన్ ఇచ్చాం, హాల్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. కానీ ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడం, మేము ఒక 20 పిల్లల్ని మేము ఇక్కడికి తేలేము. మేడంనే ఇన్వైట్ చేస్తే పాపం ఆవిడ మొన్న వెళ్ళింది, సోప్స్ నేర్పించింది. తను చేసిన పని, ఆ జర్నీ అట్లనే కంటిన్యూ కావాలి. బిజినెస్ చూసుకోవాలి, నలుగురికి ఉపయోగపడేది కావాలి. ఫ్రీ బేస్ ఇస్తున్నాం, ఇక్కడ ఫ్రీ బేస్ ఇస్తున్నాం కాబట్టి మీరు యూజ్ చేసి మీ ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేయండి, నేర్పియండి. నలుగురికి నేర్పిస్తే మంచిదే కానీ చెడు అయితే కాదండి. బిజినెస్ మైండ్గా ఆలోచించకండి ప్లీజ్. బిజినెస్ మైండ్, మీ ప్రోడక్ట్ ఎప్పుడైతే ఆల్రెడీ పబ్లిక్లోకి వస్తుందో అది ఆటోమేటిక్ బిజినెసే. మేము చెప్పేది కూడా మీకు ఇచ్చే బిజినెసే, కానీ మీరు అది తప్పర్థం. ఒక మేడం మీరు ఏమనుకుంటారో ఏమో కానీ మేము ఫాలోఅప్ చేయించాం. 1 week నుంచి ఫాలోఅప్ చేపిస్తే ఏం ఆన్సర్స్ వస్తున్నాయి? స్టేజ్ మీద వస్తాము, నేర్పిస్తాము, మాకేంటి ఫ్రీగానా? ఫ్రీగా అయితే నేను ఆలోచించి చెప్తా. ఏంటి మేడం ఎక్కడ పోతున్నాం మనము, ఎక్కడ ఎంతసేపు డబ్బెనక పరిగెత్తొద్దు.
నలుగురికి హెల్ప్ చేసేటట్టు. కృష్ణ సార్ ఇప్పుడు నాకు గట్టి వార్నింగ్ ఏమి ఇచ్చాడు, వార్నింగ్ అండ్ ఇన్ సెన్స్ ఈ బేస్ని మనం యూజ్ చేసి నలుగురికి మంచి పబ్లిసిటీ, హెల్పింగ్ నేచర్. నెక్స్ట్ మంత్ తనుజా మేడమే ఈ స్టేజ్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ హ్యాండ్ మేడ్ బయట వెయ్యి వందలు పెట్టి సోప్స్ కొనే కంటే ఇట్స్ బెటర్ టు గో టు పర్చేస్ తనుజా మేడం హ్యాండ్ మేడ్ సోప్. మనమే ఇంట్లో తయారు చేసుకుందాం, అదే ఆటోమేటిక్ మేడంకి పబ్లిసిటీ ఇస్తుంది. నెక్స్ట్ మంత్ తనుజా మేడం మీరు కొంచెం ప్రోడక్ట్స్ తెచ్చుకొని మీరు ఇనిషియేట్ చేయండి. రాఖీకి ఇచ్చాం, మంచి అవకాశం ఇచ్చాం. ఆ మేడం ఎవరో ఫోన్ కాల్ చేసింది, ఆ ఇంట్రెస్ట్గా ఉంది మేడం, నేను వస్తాను నేర్పిస్తాను అంది. మేడం మీరు టేబుల్ ఉంటుంది, మీ ప్రోడక్ట్ ఉంటుంది, 1 గంట స్టేజ్ మీద రాఖీ ఎలా చేయాలో నేర్పిస్తే అందరూ హ్యాపీ కదా, అందరు కొంటారు కొనరు, ఇంట్లో ఉన్న మెటీరియల్తో తయారు చేసుకుంటారు కదా. అలా చేయకుండా కొంచెం ఆలోచించి కొంచెం ఇది చెయ్యండి. ప్లాస్టిక్ బ్యాన్, క్లాత్ బ్యాగ్స్ తెచ్చుకోవాలి. మల్లేశం సార్ నెక్స్ట్ మంత్ మాత్రం మన స్టాల్స్ వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ బ్యాగ్స్ అనే కనబడద్దు, అది నోట్ పెట్టి మనం పబ్లిసిటీ చేద్దాము. 1 గ్రామ్ గోల్డ్ అయితే అసలే లేదు, ఆల్రెడీ ఒకరికి ఇచ్చారు, 2 ఇక అది ఎక్స్క్యూజ్. కానీ ఇలాంటి వాళ్ళను బయట ఆర్గానిక్ పెట్టారు, వాళ్ళకు మాత్రం ఎంకరేజ్. వీళ్ళు 2 టేబుల్స్ అడిగినా మనం ఇవ్వడానికి రెడీ సార్. కొంచెం చూసి ఈ అమ్మాయి చెప్పేది కొంచెం వినండి, విన్న తర్వాత మీ ప్రోగ్రామ్కి అమ్మా చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను మైక్రో గ్రీన్స్ అన్నవి గ్రో చేస్తాను. అందరికీ గోధుమ గడ్డి తెలుసా? గోధుమ గడ్డి ఎలా ఒక మైక్రో గ్రీనో అలా ఒక 15 రకాలు మేము గ్రో చేస్తాము. యాక్చువల్లీ మనం మొలకెత్తిన విత్తనాల తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేజ్ అన్నదే ఈ మైక్రో గ్రీన్స్ అంటే ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. లైక్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఒక మెచ్యూర్ వెజిటేబుల్ కన్నా స్ప్రౌట్స్ కన్నా. మన యాక్చువల్గా స్ప్రౌట్స్ తింటే ఏంటి, ఓన్లీ ప్రోటీన్ పార్ట్ అన్నది కవర్ అవుతుంది. ఇక్కడ ఎందుకు 40% పోషకాలు అన్నవి ఎక్కువగా ఉంటాయంటే ఒక చెట్టు కన్నా యాక్చువల్గా ఒక ప్లాంట్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే దాని న్యూట్రిషన్ అన్నది ఆకులకు వెళ్తుంది, రమ్మలకి వెళ్తుంది, ఏరులకి వెళ్తుంది, కూరగాయలకి వెళ్తుంది. అందులో ఒక పార్ట్ మనం వెజిటేబుల్ అన్నది తింటాం. క్రాప్కి న్యూట్రిషన్ అన్నది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా విత్తనం వేసిన 7వ రోజు అందులో ఉన్న పోషకాలు ఈ 2 ఆకుల్లో ఉంటే అవి ఎగ్జాక్ట్గా మనం తింటాం. చాలా మంది ఉదయం పూట పడగడుపున గోధుమ గడ్డి జ్యూస్ అన్నది తాగుతారు, ఎందుకంటే షుగర్ కంట్రోల్ అవ్వడానికి. అలానే మెంతి, అది కూడా షుగర్ కంట్రోల్ అవ్వడానికి. బ్రోకలీ, అది కూడా షుగర్ కంట్రోల్ అవ్వడానికి. అండ్ మా దగ్గర ఉన్న ఒక వెరైటీ ఏంటంటే అరుగుల మైక్రోగ్రీన్. దీన్ని రాకెట్ అని కూడా అంటారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మోస్ట్లీ క్యాన్సర్కి ఇది హెల్ప్ అవుతుంది. క్యాన్సర్ ఇది నేను చెప్పింది కాదు, సద్గురు గారు చెప్పింది. ఈవెన్ మీరు యూట్యూబ్లో కూడా చూడండి. ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కానీ, జంక్ ఫుడ్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ రోజుకి మన సెల్స్ అన్నవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అరుగుల మైక్రోగ్రీన్ ఏం చేస్తుంది అంటే సెల్స్ని మల్టిప్లై అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అంటే ఇది ఫుడ్కి రీప్లేస్మెంట్ కాదు, మనం తినే ఫుడ్లోనే రోజుకి ఒక గుప్పుడు మైక్రోగ్రీన్స్. అవి డైరెక్ట్గా తిన్నా పర్వాలేదు, లేకపోతే కూరలో కానీ ఇడ్లీలో కానీ ఎలా వేసుకొని తిన్నా పర్వాలేదు. మీకు ఎవరికైనా మైక్రో గ్రీన్స్ ఎలా గ్రో చేయాలో నేర్చుకోవాలని ఉంటే అక్కడ మా స్టాల్ సిఎంఆర్ మైక్రో గ్రీన్స్ అని ఉంటుంది, రండి. థ్యాంక్ యూ. సిఎంఆర్ మైక్రో గ్రీన్స్ ఎవరైనా ఇండోర్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ నంబర్ 8125375044. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.